అందరికీ నమస్కారం అండి. పిల్లల్ని అమెరికా చదువుల కోసం బ్యాంకులో లోన్ తీసుకుంటాడు ఆనంద్. ఇద్దరు అమ్మాయిలకి ఉద్యోగాలు వచ్చాయి. అమెరికాలోని తన ఇష్టపడిన అబ్బాయిలకిచ్చి పెళ్లి చేశాడు. అప్పు తీరుస్తారు అని అనుకున్న ఆనంద్ ఎదురు దెబ్బ తగిలింది. మా డబ్బులు ఇక్కడ ఖర్చులకు సరిపోవట్లేదు నాన్న, నువ్వే ఏదో ఒకటి చూసి అప్పు తీర్చేయి అంటారు. నిజంగానే అమెరికాలో ఇబ్బందిగా ఉంది ఉన్న ఒక్క ఇంటిని అమ్మేసి అప్పు మొత్తం తీర్చేస్తాడు. అద్దె ఇంట్లో ఉంటూ తనకొచ్చే పెన్షన్తో బతుకుతూ ఉంటాడు. ఒకసారి ఇండియాకు వచ్చిన కూతుర్లు అల్లుళ్ళు ఇల్లు అస్సలు బాగాలేదు, ఇంట్లో ఉండాలంటే మాకు ఇబ్బందిగా ఉంది అంటారు. అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు ఇలా చిన్న గదుల్లో ఉంటే కష్టం అనుకుని లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలి అనుకుంటాడు. ఆ విషయం కూతుర్లకు చెప్తాడు. సరే నాన్న, నీ దగ్గర ఉన్న డబ్బులు లోన్ పెట్టి అపార్ట్మెంట్ తీసుకో, లోన్ డబ్బులు మేం కడతామని ఒప్పుకుంటారు. ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నారు. బ్యాంక్ లోను 15 లక్షలు ఉంది. ప్రతి నెల 20,000 కట్టాలి. 3 నెలలైనా సరే పిల్లలు డబ్బులు పంపించకపోవటంతో ఫోన్ చేసి పిల్లల్ని అడుగుతాడు. ఇద్దరు అమ్మాయిలు కూడా మేము ఇల్లు కొనుక్కున్నాం, షేర్లు కొన్నాం, ఇప్పుడు డబ్బులు లేవు, నువ్వే సర్దుబాటు చేయనన్నా అని ఫోన్ పెట్టేస్తారు. ఇప్పుడు ఆనంద్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. సేవింగ్స్ డబ్బులు మొత్తం కూడా ఆ ఫ్లాట్కే పెట్టడం జరిగింది. కేవలం తన దగ్గర 8,000 మాత్రమే ఉన్నాయి. ఇంతేనా? ఇదేనా జీవితం? తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలు. ఆనంద్ యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. నెలకి 20,000 జీవితంతో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం దొరికింది. కానీ చాలా దూరం వెళ్ళాలి. అయినా తప్పదుగా. వద్దనానుకుంది జానకి. కానీ కళ్ళ ముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా అనగలదు? 7 నెలలైనింది. మనోవేదన, వయసు అనుమతించని శారీరక శ్రమ. ఆనంద్ ఆరోగ్యంలో మార్పు వస్తుంది. రోజు రోజుకి నీరసిస్తున్నాడు. మధ్య మధ్యలో ఆగని దగ్గు, నడుము నొప్పి. అతని పరిస్థితి చూస్తుంటే జానకికి కన్నీళ్లు ఆగలేదు. బలవంతంగా దుఃఖం అణుచుకుని నడుంకి ఏదైనా బాంబు రాయినా అంది మృదువుగా. ఆయన వద్దు అంటూ పక్కగా తిరిగాడు. రండి కూర్చోలో, ఎందుకు లోపల పడుకుందురు గాని అంది. ఓపిక లేదు జానకి, కాసేపు ఇలాగే కుర్చీలో పండుకుంటాను, డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను అన్నాడు. జానకి లోపలికి వెళ్లి చపాతీలకు పిండి తడిపింది. ఫ్రిజ్ లో తరిగి ఉంచిన ఆకుకూర తీసి కూరకు పోపేసింది. రాగి జావ కాచింది. మధ్య మధ్యలో భగవంతుడా నా భర్తని కాపాడు అని వేడుకుంటూ బాధపడుతూ వంట పూర్తి చేసింది. సమయం రాత్రి 8:30. ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో కాని అతని దగ్గరికి వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు. లేపాలనిపించలేదు. అంతలో జానకి అన్నయ్య నారాయణ లోపలికి రావటంతో రా అన్నయ్య అంటూ ఆహ్వానించింది. అక్కడికి కొంచెం దూరంలోనే అతని ఇల్లు. వారానికి 2 సార్లైనా వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తుంటాడు. ఏమ్మా, వేళ కాని వేళ బావ పడుకున్నాడేంటి అని అడిగాడు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు, పడుకున్నారు అంది జానకి. ఏం ఆఫీసో ఏంటో, ఇంతకాలం చేసింది చాలేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణ రామ అంట కాలక్షం చేయక? ఆ మాటలకి అదోలా నవ్వింది జానకి. నువ్వలా నవ్వకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమైందంట వాళ్ళకి? ఎందుకు డబ్బులు పంపటం లేదు? అడగంది అమ్మైనా పెట్టదు. అడిగి వసూలు చెయ్యండి. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి, పోనీలే అన్నయ్య అంది జానకి. ఏం సమస్యలమ్మా వాళ్ళకి? ఇల్లు కొనుక్కోవటమేగా. వాళ్ళప్పులు కోట్లల్లో ఉంటాయి. దాని ముందు మీ అప్పెంత? తిప్పి కొడితే 15 లక్షలు. ఏడాది పాటు చెరో $500 పంపిస్తే ఎంతలో తీరుతుంది చెప్పు? అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్య ఆడపిల్లలు? ఏంటమ్మా ఆడపిల్లలు? కొడుకైనా కూతుర్లైనా మీకున్నది వాళ్లే. మీ కష్ట సుఖాలు వాళ్ళు కాక ఎవరు చూస్తారు? అంతా మీ చేతగానితనంలే. ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను జాడిస్తాను ఇద్దరిని. ఏమిల్లు? మీరు కలిగించుకుని తింటారా, కట్టుకుపోతారా? మీ తదనంతరం వాళ్ళకేగా ఈ ఇల్లు దక్కేది. ఆ జ్ఞానమన్నా వాళ్లకు ఉండాలి కదా, వాళ్ళ భర్తలకైనా ఉండాలిగా అని ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి. పోనీ అన్నయ్య, వదిలే, రేపు శనివారం తీరుబడిగా ఉంటారు, అప్పుడు నేను మాట్లాడతాలే. అసలే ఆయన మనోవ్యాధితో ఉన్నారు. ప్లీజ్ అన్నయ్య. 2 చేతులు జోడించిన చెల్లెలి వైపు చూసి బాధగా చూశాడు నారాయణ. సర్లే వెళ్ళొస్తాను మరి అంటూ లేవబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవటంతో తిరిగి కూర్చున్నాడు. ఎంతసేపైంది నారాయణ వచ్చి అని అడిగాడు. 10 నిమిషాలే. ఏంటి ఎటుగాని వేళలో పండుకున్నారు అడిగాడు నారాయణ. బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకి అడిగాడు. లేదులేండి,
లేచి ముఖం కడుక్కోండి, కాస్త అలసట తీరుతుంది అంది జానకి. వెళ్తున్నా అంటూ లేచిన నారాయణతో భోంచేసి వెళ్ళన్నయ్యా అంది. లేదులేమ్మా, మీ వదిన వంట చేసి ఉంటుందిగా, తినకపోతే గొడవ చేసేస్తుంది. వస్తాను మరి. వస్తాను బావగారు అంటూ నారాయణ వెళ్లిపోయాడు. జానకి నిట్టూర్చింది. మరో 10 రోజులు గడిచాయి. ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నుంచి 104 డిగ్రీల టెంపరేచర్ తో వచ్చాడు. జానకి ఆందోళనకి అంతు లేకుండా పోయింది. నారాయణ డాక్టర్ని తీసుకొచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్. 3 రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని మరీ చూసుకుంటుంది భర్తని. నారాయణ రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు. 4వ రోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్టు దిగిన గోదారిలా అయింది. నారాయణ అంబులెన్స్ తీసుకువచ్చి ఆనంద్ని హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. పరిస్థితి సీరియస్ గా ఉందని ఐసీయూలో పెట్టారు. నారాయణ ఆ రాత్రే మేనకోడలిద్దరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరు ఫోన్లోనే బోరుమన్నారు. మామయ్య, నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు అన్నారు ఏడుస్తూ. తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. కన్నీళ్లకు ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది. పిల్లలకి ఫోన్లు వెళ్ళాయి. 3వ రోజుకి అందరూ వచ్చారు. యథావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళు వెళ్లే రోజు దగ్గరికి వచ్చింది. నారాయణ మేనకోడళ్ళని వాళ్ళ భర్తల్ని సమావేశపరిచాడు. మీ నాన్న మీ చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులకి ఇల్లమ్మి తీర్చాడు తెలుసా అడిగాడు. ఆడపిల్లలు మాట్లాడలేదు, కళ్ళు తుడుచుకున్నారు. అల్లుళ్ళు తల పక్కించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చింత లేకుండా బతకాల్సిన వయసులో ఉన్న డబ్బుతో మరింత అప్పు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చడం కోసం మళ్లీ ఉద్యోగం చేశాడు తెలుసా అని అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ. అవును, అదే చాలా తప్పు చేశాడు నాన్న, తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి. అసలు ఈ వయసులో మళ్లీ ఉద్యోగం చేయటం ఏంటి నాన్న, అమ్మైనా వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి. మామయ్య గారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ పెన్షన్ కలిపి మంచి ఇల్లు అద్దెకి తీసుకుని ఎంజాయ్ చేయాల్సింది. అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవటం, అది తీర్చడానికి అవస్థ పడటం రాంగ్ డిసిషన్ అన్నారు అల్లుళ్ళు. అయిందేదో అయింది, మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఆయన పోయాడు. మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి. మరి ఇంటి మీద అప్పెలా తీరటం? మీలో ఎవరు తీరుస్తారు? సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ. ఇప్పుడు ఎందుకండి ఈ ఇల్లు, అమ్మేసేయండి అన్నాడు చిన్నల్లుడు. అదేంటి బాబు, ఇల్లమ్మి ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది. ఇప్పుడు ఆ ఇల్లు మాకు రావడం కోసం ఎదురు చూస్తామా? మా డైనింగ్ ఏరియా అంత లేదు, ఈ ఇల్లంతా కలిపిన మేమేం చేసుకుంటాం? అయినా మీ మేనకోడలకి 5వ నెల వచ్చింది. ఎలాగో తన డెలివరీకి అత్తయ్య గారిని పిలిపించాలనుకున్నాం. బ్యాడ్ లక్, ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, జరిగిందాన్ని ఆపలేమనుకోండి. కాకపోతే ఆవిడ మరో 2 నెలలు మా దగ్గరికి రావాల్సిందేగా. అన్నయ్య చెప్పింది నిజమే, మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాం. అత్తయ్య గారు ఏడాదికి కనీసం 6 నెలలు మాలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందేగా. అంచేత ఇల్లా మీ లోన్ తీర్చేసి ఆవిడికి ఏదన్నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడండి రెంట్కి. జస్ట్ చిన్న షెల్టర్ కోసమే అన్నాడు చిన్నల్లుడు. నారాయణ రక్తం మరిగింది. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి. అవును మామయ్య, అమ్మాయికి ఇక్కడుండి ఏం చేస్తుంది? మనవళ్ళు మనవరాలను చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది. గ్రీన్ కార్డు వచ్చిందనుకో అక్కడే ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటుందిలే, హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మాకు కూడా అమ్మ వండి పెడుతూ పిల్లల్ని చూసుకుంటే నిశ్చింతగా ఉంటుంది కదా అంది పెద్దమ్మాయి. కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి. నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నా కడుపునో అక్క కడుపునో మళ్ళీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నను చూసుకోవచ్చు. వెళ్ళగానే పేపర్స్ పంపిస్తాం అత్తయ్య, వీసా వచ్చేస్తుంది. మీరేం వర్రీ అవ్వకండి అన్నారు అల్లుళ్ళు. నువ్వేమంటావు జానకి అడిగాడు నారాయణ. అమ్మేమంటుంది మామయ్య, మనం నిర్ణయించాల్సిందే, తనకేం తెలుసనింది పెద్దమ్మాయి. ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి సంతకాలు కావాలేమో. ఇప్పుడు ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు. నిజమే, తండ్రి ఆస్తి కదా, అమ్మలంటే ఆడపిల్లలు సంతకాలు చెయ్యాలి. అందులో వీళ్ళకి భాగం ఉంటుందిగా అన్నాడు పెద్దల్లుడు. అలా అయితే డాక్యుమెంట్స్ తెప్పించు మామయ్య, ఓ పనైపోతుందన్నారు కూతుర్లు ఇద్దరు. నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది. చేసేది లేక నారాయణ మర్నాడు లాయర్ని కలిసి పరిస్థితి తెలియచేశాడు. ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చెయ్యాలండి అన్నాడు ఆయన. డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన కూడా వెంట పెట్టుకుని వచ్చాడు నారాయణ. మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. ఏమ్మా, ఈ నిర్ణయం మీకు అంగీకారమేనా అని అడిగాడు. లాయర్
జానకిని ఉద్దేశించి. ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ల వైపు చూసింది. చెప్పమ్మా, మృదువుగా అంది పెద్ద కూతురు. అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు. ఈవిడ మాట్లాడదేమన్నట్లు. జానకి నెమ్మదిగా అంది, ఇల్లు అమ్మొద్దన్నయ్యా. ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనం జరిగినట్లు చూశారు కూతుళ్ళు అల్లుళ్ళు. ఏమ్మా, ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. ఎందుకని? ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్ళు ఏం చెప్తే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు. అవునన్నయ్యా, ఇల్లు అమ్మొద్దు. మరోసారి నెమ్మదిగా అయినా దృఢంగా అంది. అప్పెలా తీరుస్తావమ్మా? అయినా ఏం చేసుకుంటావిల్లు? నువ్విక్కడేం ఉండిపోతావా? ఎలాగూ 2 నెలల్లో నా దగ్గరకు రావాలిగా అంది పెద్ద కూతురు అసహనంగా. తల అడ్డంగా ఊపుతూ అంది జానకి. లేదమ్మా, నేనెక్కడికి రాను. ఇక్కడే ఉంటాను. ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అన్నది నా సమస్య కాబట్టి దాని గురించి నేను మాత్రమే ఆలోచిస్తాను. ఏంటి? మా దగ్గరికి రావా? మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు? విస్తుపోతూ అడిగారు కూతుళ్ళు. ఆవిడ అదోలా నవ్వింది. మీ దగ్గర బోలెడంత డబ్బుంది. డబ్బిస్తే ఎంతో మంది ఆయాలు దొరుకుతారు. ఇండియా నుంచి కేర్ టేకర్స్ చాలా మంది విదేశాలకు వస్తున్నారని విన్నాను. పిలిపించుకోండి, నేను మాత్రం రాను. చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. మీకోసం బతికాం, మీకోసం నవ్వాం, మీకోసం ఏడ్చాం, అన్నీ మీకోసమే చేశాం. అలా చేసి చేసి ఆయన వెళ్ళిపోయారు. ఆవిడ స్వరం వణికింది. కానీ నేను ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నా కోసం బతుకుతాను. సమస్య నాది, పరిష్కారం కూడా నాది. మీరెవ్వరూ నా కోసం బాధపడకండి. ఆడపిల్లలైనా ఉన్నత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు. మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు. అదే ఆయన పాలిట శాపమైంది. 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది జానకి. నిర్గంతపోయి చూస్తున్న ఆడపిల్ల చేతుల్లో నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని బయటికి నడిచాడు లాయర్. మీకోసం ఆరాటపడిన తల్లిదండ్రులకి మీరు చాలా మంచి గుణపాఠం నేర్పించారంటూ నారాయణ కూడా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదంతా నిజమా లేక కళ అన్నట్లు చూస్తూ ఉండిపోయారు కూతుళ్ళు అల్లుళ్ళు. లోకం తీరు చాలా మారిపోయింది. కథ సమాప్తం.